వెల్కమ్ టు అరుడు ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. మార్నింగ్ ఒక వీడియో చేశా కదా, కుక్కు విత్ జాతర సీజన్ 2 విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని. ఇప్పుడు ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నా. చాలా కామెంట్స్ వచ్చాయి నాకైతే దాని గురించి. కుక్కు విత్ జాతర సీజన్ 2 విన్నర్ డీమన్. మాకు తెలుసు డీమన్నే విన్నర్ చేస్తారని, ఎందుకంటే లేడీ కంటెస్టెంట్ని ఎప్పుడు మీరు విన్నర్ చేయరు. అప్పుడు బిగ్ బాస్లో విన్నర్ చేయాల్సిందే, యూజ్ చేసుకొని తొక్కేసి విన్నర్ చేయలేదు. ఇప్పుడు ఈ షోలో అన్న విన్నర్ చేస్తారంటే ఈ షోలో కూడా విన్నర్ చేయలేదు. లేడీ కంటెస్టెంట్కి ఎప్పుడూ అన్యాయమే. కుక్కు విత్ జాతర సీజన్ 2 తనుజ విన్నర్. మాకు తెలుసు మీరు తనుజాని ఈ షోకి తీసుకునిందే విన్నర్ చేయడానికి. ఇంతకు ముందర సీజన్లో 6th పొజిషన్ వచ్చింది, ఈ సీజన్ మళ్ళీ తీసుకున్నారు. విన్నర్ చేయడానికే తనుజాని తీసుకొని వచ్చారు మీరు. అప్పుడు కూడా బిగ్ బాస్లో తనుజాని విన్నర్ చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. ఇప్పుడు కుక్కు విత్ జాతరలో డీమన్ వదిలేసి తనుజాని విన్నర్ చేశారు. మాకు తెలియదా? పోతామని వీళ్ళిద్దరినే వద్దు, నిఖిల్ విన్నర్. మాకు తెలుసు మీరు డీమన్ని తనుజాని తీసుకున్నదే టీఆర్పీ కోసం. వాళ్ళిద్దరిని ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకొని ఇప్పుడు ఎవడో నిఖిల్కి విన్నర్ ఎలా ఇస్తారు? వాళ్ళిద్దరు ఎవరికి ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు, మీరు నిఖిల్ విన్నర్ చేశారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంకెవరిని విన్నర్ చేయాలి? మార్నింగ్ వీడియో చేస్తే కదా తనుజ అయితే కుక్కు విత్ జాతర సీజన్ 2 విన్నర్ అని. అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతారో వాళ్ళకే తెలియదు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో కళ్యాణ్ కాదు తనుజ విన్నర్, పీపుల్స్ విన్నర్. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కళ్యాణ్ ఎలా విన్ అవుతాడు? కళ్యాణ్ వసంతి నటరాజ్ మాస్టర్ని బాగా యూజ్ చేసుకున్నాడు, నటరాజ్ మాస్టర్ కావాలి. ఆ తర్వాత ఇంకోటి బీబీ జోడి, అందులో వచ్చేసి అమర్దీప్ నైనికా విన్ కావాల్సింది. ఇక్కడ మానస్ సస్టీన్ విన్నర్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు T20, ఇది మనకు సంబంధం లేదు, ఈటీవీకి సంబంధించింది. అందులో కూడా జతిన్ అనే పర్సన్ని విన్నర్ చేయాలి. రాజుని ఎలిమినేట్ అయ్యని తీసుకొని మళ్ళీ ఎలా చేస్తారు? ఇది ఇప్పుడు వచ్చేసి కుక్కు విత్ జాతరలో డీమన్ విన్నర్ చేయాల్సింది, తనుజాన్ చేసేవారు, ఫేవరెటిజం చూపించారు అని. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎవరన్నా రివ్యూ చెప్పే వాళ్ళకంటే ఆ షో ఏదైతే ఉందో ఆ టీం కంటే, ఆ షోలో జడ్జెస్ ఉన్నారు కదా వాళ్ళకంటే ఆడియన్సే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎన్ని తప్పులన్నా చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఒక తప్పు చేసినా దాన్ని అన్ఫేర్ అనే అంటారని. ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేస్తూనే ఉంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9 అంటే గూగుల్లో కొడితే కూడా వచ్చేది కళ్యాణ్ పడాల పేరే వస్తుంది. కుక్కు విత్ జాతర సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే తనుజ పుట్టసామనే వస్తుంది. దాన్ని ఎవరూ మార్చలేదు. ఎవరు ఎంత నెగిటివ్ చేసుకున్నా, లేదు వీళ్ళకి కాదు వాళ్ళకి రావాలన్నా అది పట్టించుకోకుండా ఉండాలంటే ఇంకేం చేయలేం. వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేస్తూనే ఉంటారు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకు వస్తుంది, అంతే. కుక్కు విత్ జాతర సీజన్ 2లో విన్నర్ వచ్చేసి తనుజా గారు అయ్యారు, రన్నర్ వచ్చేసి డీమన్ అయ్యాడు. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆషికా గారు, థర్డ్ ప్లేస్లో వచ్చేసి నిఖిల్, 4th ప్లేస్లో వచ్చేసి ఆషిక, 5th ప్లేస్లో వచ్చేసి రాకేష్ గారు, 6th ప్లేస్లో వచ్చేసి పల్లవి గౌడ గారు.